దేవునికి మహిమ కలుగునుగాక. రండి, మరొక శ్రేష్టమైనటువంటి వర్తమానం ద్వారా మన ఆత్మీయ స్థితిని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని మాటలు మన సమాజంలో వింటూ ఉంటాం. ఒరే అనవసరంగా మాడుకో అంటుంటారు. ఆ కాకినాడలో ఒక ఆయన మంచి స్లోగన్ రోడ్ల మీద అక్కడక్కడ ఫ్లెక్సీలు పెట్టించారు. అనవసరమైన వాటిని మనం కొనుక్కున్నప్పుడల్లా ఒకరోజు అవసరమైన వాటిని అమ్ముకోవాల్సి వస్తుంది అన్నాడు. అంటే మానవ జీవితంలో అవసరము అనవసరము అనేవి రెండు ఉన్నాయి. ఈరోజు ఈ అవసరము అనవసరము అనేది మనం చాలా జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి. ముఖ్యంగా భక్తి చేస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా దీనిని ఆలోచన చేయాలి. ఎందుకంటే అలిసిపోయిన వారి మధ్యలో మనం ఉన్నాం. అలిసిపోయిన వారిని ఓదార్చగలిగే స్థితిలో దేవుడు మానవుణ్ణి పెట్టాడు. పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరాన్ని దేవుడు అందుకే ఇచ్చాడు. ఇతరులకు మేలు కలిగేటట్లుగా మన యొక్క మాటలు క్రియలు ఉండాలి. భక్తుడైనటువంటి యెషయా 50వ అధ్యాయంలో ఒక మంచి మాట అంటారు 4లో. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టిస్తున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా తొలగిపోలేదు. వినాలి ప్రియులారా, అది ఏదైనా సరే వినాలి. ముందు వినకుండా నిర్ణయాలు తీసేసుకొని వినకుండా ఏదేదో మాట్లాడేస్తే అది అనవసరంగా మారిపోయే అవకాశం ఉంది. అందుకనే దేవుడు మనకి నోరిచ్చాడు. దేవుడు మనకు ఒక స్థితి ఇచ్చాడు కదా అని ఇష్టం వచ్చినట్లుగా చేయడానికి కాదు. పౌలు భక్తుడు అద్భుతమైనటువంటి మార్పు పొందినవాడండి. ఆయన ఒక మంచి మాట రాస్తారు గలతీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఒక మంచి మాట అన్నారు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, అనగా మనం పొందుకున్న ఆ స్వతంత్రము శారీరక క్రియలను హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికి ఒకరు దాసులై ఉండండి. ఈరోజు మనకి స్వతంత్రాన్ని దేవుడు ఇచ్చాడు. భక్తిలో మీ ఇష్టం, ఎవరినైనా ఆరాధించుకోవచ్చు, ఎవరినైనా మీరు నమస్కరించుకోవచ్చు. కానీ అందులో కూడా ప్రేమ కలిగిన వారిగా ప్రవర్తించండి. ఇప్పుడున్న సొసైటీలో భక్తి పేరిట జరుగుతున్న అకృత్యాలన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి, కేవలం భక్తి పేరిట. అందుకనే అవసరాన్ని బట్టి మనం ప్రవర్తించాలని భక్తి మనకి నేర్పిస్తుంది. అపాత్రదానం అంటారు. అంటే అపాత్రదానం అంటే అవసరం లేకుండానే మనం చేసేస్తాం కొన్ని. మళ్ళీ చెప్తున్నాను, నేను పొందవలసిందే మనం అవతల వాళ్ళకి దానం చేయాలి. ఎక్కువ ఇచ్చేసామనుకోండి, ఇంక వాళ్ళకి దానం మీద భక్తి ఉండదండి. ఏదో కొంచెం ఆహారం పెట్టండి, ఏదో కాస్త వస్త్రాలు ఇవ్వండి, అంతే తప్ప ఆస్తులు రాసి ఇచ్చామని చెప్పలే. అవసరాన్ని బట్టి సహాయం చేయండి. ఈరోజు ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ 4వ అధ్యాయంలో నేను కొన్ని మాటలు చదువుతున్నాను. 27 నుంచి, అపవాదికి చోటు ఇయ్యకండి. ఇక్కడ అపవాది అన్న మాటకు సాతానుకు అవకాశం కల్పించకండి.
ఈ సాతాను మిమ్మల్ని ఉప్పొంగి చేస్తాడు. ఈ సాతాను మిమ్మల్ని భ్రమపరుస్తాడు, బలహీనపరుస్తాడు. మీరు ఏదైనా చెయ్యండి, అది గుప్తదానంగా అవతల వాళ్ళకి బాగు చేస్తే వాళ్ళకి అది మంచి జరుగుద్దనే సదుద్దేశంతో చేయండి, ప్రదర్శనగా చేయకండి. ఇప్పుడు ఈ ప్రదర్శన అనేది భక్తిలో ఎక్కువైపోయింది. ప్రదర్శన కంటే ప్రవర్తన చాలా ప్రాముఖ్యమని అంటుంటాను నేను. అందుకనే అపవాది ఏం చేస్తాడంటే, నువ్వు చూపించుకో, అందరికీ కనబడాలి, నువ్వు చేస్తున్న పరిచర్య అందరికీ తెలియాలి, అందరూ చూడాలి, అబ్బో ఎంత పరిచర్య చేస్తున్నారు కనుక మీకు సపోర్ట్ చేస్తాం. నిజంగా మంచి పరిచర్య చేసే వాళ్ళకి భగవంతుడే సహాయం చేస్తాడండి. ఈ మధ్య ఒక ఆయన ఈ క్రైస్తవులను మత మార్పిడి బ్యాచ్ అని ఒక పేరు పెట్టి దూషిస్తున్నాడు. దూషించుకో, అది నీ యొక్క స్వభావం. కానీ ఆయన మంచి చెప్తున్నాను అని అనుకుంటూనే క్రింద అకౌంట్ నెంబర్ పెట్టాడండి. ఫోన్పే, గూగుల్ పే, వాళ్ళకున్న బ్యాంక్ అకౌంట్ నెంబర్లు. అసలు ఎందుకు నువ్వు ఆశిస్తున్నావు? దానికి తగినటువంటి క్రింద కొన్ని మెసేజ్లు చూశాను, కామెంట్స్. అందులో అన్నారు, అన్న నువ్వు సూపర్ చెప్తున్నావు అన్న, నీ అకౌంట్ నెంబర్ పెట్టన్నా, మేము నీకు సపోర్ట్ చేస్తాం. మళ్ళీ అంటున్నాను, ఒక ఆయనకు ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేయడం కొరకు నాకున్నటువంటి ఇల్లు అమ్మేస్తున్నాను కనుక ఆయనకు ఆపరేషన్ చేయడం అనేది నా కర్తవ్యం అని అనేసరికి కింద కొంతమంది, నువ్వేం అమ్మక్కర్లేదు ఇల్లు, మేము ఉన్నాం, నీకు సపోర్ట్ చేస్తాం. అసలు ఎవరికి ఆపరేషన్ చేయాలి, ఎందుకు ఆపరేషన్ చేయాలి, ఏ పరిస్థితుల్లో అవతల వాళ్ళు ఉన్నారో వాళ్ళేం అడగట్లేదే. మీరేదో ఒక ఫ్లూక్గా ఒకళ్ళకి ఆపరేషన్కి సహాయం చేయాలనుకుంటున్నాను, నా దగ్గర అంత డబ్బు లేదు కనుక నా ఇల్లు అమ్మేసైన వాళ్ళని నేను బతికించాలనుకుంటున్నాను అని అన్నాడు. వెంటనే కింద స్పందన. నేను మళ్ళీ చెప్తున్నాను, అంటే నువ్వు చెయ్యాలి అనుకుంటే గుప్తంగా చెయ్యి. నువ్వు ఇవ్వాలనుకుంటే వాళ్ళకి పర్సనల్గా వెళ్ళి సహాయం చేసిరా. నీ శక్తికి మేర చేయమని ఎక్కడ చెప్పలేదండి, ఏ శాస్త్రము చెప్పలే. నీ శక్తికి మించి చేయమని చెప్పలేదండి. నీ వల్ల ఎంత మంచి జరుగుద్దో అంతా చేయి. అందుకని అంటున్నాడు, అపవాదికి అవకాశం కల్పించకండి. దొంగిలు వాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను అని ఉందండి. ఈరోజు హాయిగా ఒక కెమెరా ముందు కూర్చొని ఒక బల్లేసుకొని ఈ గ్రంథాలు ఆ గ్రంథాలు పెట్టుకొని వాటిని తిట్టుకుంటూ వాటిని మాట్లాడుకుంటూ వీటి మీద సంపాదించుకోవాల్సిన అవసరం భక్తికైతే లేదండి. నీ బతుకు తెరువు అదైతే మరి ఏమీ చేయలేం. కానీ భక్తి అనే దాన్ని ఆటంకంగా, అడ్డుబండగా, అవాంతరంగా మీరు చేయకండి, అభ్యంతరంగా చేయకండి. భక్తి అనేది ఆదరణగా, అవతల వాళ్ళకి అది దీవెనకరంగా, భక్తిలో వాళ్ళకి కూడా మంచి ఆలోచనలు పుట్టించేదిగా చేయండి, వైరాగ్యం కలిగించకండి. అందుకనే అంటున్నాను నేను, అపవాదికి చోటు ఇయ్యకండి. దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేస్తూ కష్టపడు. ఆ కష్టపడిన దాంట్లో తీసుకెళ్ళి ఇవ్వు. నేను ఇస్తున్నాను కనుక మీరు నాకు చెయ్యండి అనడం శుద్ధ తప్పది. ఓపెన్గా చెప్తున్నానండి. నువ్వు భక్తి చేస్తున్నావు కనుక. వంటలు చేస్తున్నారండి చాలామంది యూట్యూబర్స్, వాళ్ళు అడిగితే అర్థం ఉంది. ఎందుకంటే మేము అవన్నీ కొని ఆ వంటలన్నీ ఎలా వండాలో చెప్పి దాన్ని తీసుకొని వెళ్ళి అనాథాశ్రమాల్లోనూ అన్నం లేని వారికి పెడుతున్నాం కనుక మేము అంత భారీ ఎత్తున చేయడానికి మీరు మాకు డబ్బులు ఇస్తే మేము 1 కిలో చేసేది 3-4 కిలోలు చేసి అందరికీ పంచి పెడతాం. అందులో డబ్బులు అడిగితే అర్థం ఉంది. భక్తికి ఏమిటండి అసలు? భక్తికి ఏమిటి? ఇలాగ చాలా యూట్యూబర్స్ చాలా రకాలుగా చేస్తున్నారు. కొంతమంది నేర్పిస్తున్నారండి కంప్యూటర్ ఎలాగా
చేయాలో, లేకపోతే ఏదో ఒక ఒక ప్రాసెస్ ఎలా చేయాలో నేను నేర్పిస్తున్నారు. అలా నేర్పిస్తున్నారు కనుక దే నీడ్ సమ్ మనీ. బట్ భక్తికేమిటి? నేను ఈ గ్రంథాన్ని పట్టుకొని తిడతాను, ఆ పాస్టర్ని లేక పూజారుల్ని, ఆ పౌరోహితుల్ని పట్టుకుని నా మాటలు అంటాను, నాకు మీరు సపోర్ట్ చేయండి అనడం ఎంతవరకు సబబు భక్తికి? ఇంకా చెప్పాలంటే కొంతమంది అనేకమైనటువంటివి ఆరోగ్య సూత్రాలు చెప్తున్నారండి. 10 మందికి ఉపయోగపడుతున్నాయి అవన్నీ. అది అవలంబించేవాడు అవలంబించుకుంటున్నాడు, బాగుపడేవాడు బాగుపడుతున్నాడు, కానివాడు కానకుండానే ఉంటున్నాడు. వాటి కొరకు అడిగితే అర్థం ఉందండి. అందుకనే దొంగిలించేవాడు ఇంకా దొంగిలించక, ఎవరికైనా హెల్ప్ చేయాలంటే కష్టపడు. నీ కష్టార్జితం నీ చేత్తో నువ్వు కష్టపడి పనిచేసి ఇవ్వు. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానివ్వకండి. అసలు దుర్భాషలాడి ఒక మతాన్ని కించపరిచి ఒక అవతల వాళ్ళు దాన్ని పవిత్రంగా భావిస్తారండి. అవతల వాళ్ళు దాన్ని పవిత్రంగా భావిస్తున్నప్పుడు నీలో నిజంగా మంచి ఆత్మ ఉంటే, నువ్వు అంగీకరించే మనసు ఉంటే దాన్ని నువ్వు అంగీకరించు. నేను ఒక సేవకుడిగా ఉన్నానండి. నేను ఒక చర్చిలో పాస్టర్గా ఉన్నాను. బయటికి వెళ్ళి ప్రీచింగ్ చేయడానికి కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అలాంటిది నేను ఒకసారి జర్నీ చేస్తూ ఉండగా ఇస్కాన్కి సంబంధించిన ఒక ఆయన కొన్ని భగవద్గీతలు ఏవో వాళ్ళ వాంగ్మయం పట్టుకొని వచ్చారు. సార్, వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ బుక్ అని అన్నారు. యాక్చువల్గా ఐఎమ్ నో వే కనెక్టెడ్ విత్ దెమ్. కానీ ఆయన అన్నారు, మీరు తీసుకొని చదవండి అంటే, నా పక్కన కో పాసెంజర్ అన్నారు, నాకు అక్కర్లేదు అన్నాడు ఆయన. నాకు అవసరం లేదండి అన్నాడు. నేనన్నాను, నేను తీసుకోవడం వల్ల ఏమిటి ఉపయోగం అన్నాను. ఇఫ్ యూ డొనేట్ సంథింగ్ దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అవర్ మా లైఫ్కి, అదే మా యొక్క పరిచర్యకి అది ఉపయోగపడుతుంది అన్నాడు. మీరు చెప్తే ఆశ్చర్యం, నేను తీసుకున్నానండి భగవద్గీత. ఆయన దానికి ఇంత రూపాయలను ఫిక్స్ చేస్తే రూపాయలు ఇచ్చాను. ఎందుకంటే ఆ రూపాయలతో వాళ్ళు మేము పరిచర్య సాగించుకోవడానికి, మేము భోజనం చేసుకోవడానికి వాటికి ఉపయోగపడుతుంది అన్నప్పుడు ఇచ్చా. వాట్ ఈస్ ద రాంగ్ ఇన్ ఇట్? మంచి చేయడానికి దుర్భాషలు అక్కర్లా, డబ్బులు సంపాదించడానికి దుర్భాషలు అక్కర్లా. ఈ రోజుకి నా దగ్గర భగవద్గీత ఉందండి. నేను చదివానా, అవలంబించానా, అవన్నీ నా వ్యక్తిగతం. కానీ ఈరోజు నేను దుర్భాష అనట్లేదే. ఎందుకు ఇతర విషయాలలోకి మనం వెళుతున్నాం? వాళ్ళు మనుషులండి, వాళ్ళు మనలాగే ఒక ఆత్మను కలిగి ఉన్నవారు. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి. అవతల వాళ్ళకి అవసరం అనుకోండి, చెయ్యండి. అవసరమును బట్టి అవతల వాళ్ళకి మేలు చేయడానికి ప్రయత్నిస్తే చెయ్యండి. నేను ఈ మధ్య ఒక చోటకి వెళ్తే, అయ్యా మీరు మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, నాకు మిమ్మల్ని సన్మానించుకోవాలని ఆతృత ఉంది, అయితే నా దగ్గర ఒక సాలువా ఉందండి, అది వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నాకు ఇవ్వబడిన సాలువా, అదొక్కటే నా దగ్గర ఉందండి అన్నారు. ధన్యోస్మి. నేనేం కాదనలేదే, నాకు ఇచ్చారు, తీసుకున్నాను. అవసరమును బట్టి మంచి మాటలు పలకండి. అవసరమును బట్టి. అక్కడ నిజంగా ఆయన చాలా సంతోషించాడండి. అవతల వాళ్ళు ఆనందించగలిగారండి. దుర్భాషలు ఎందుకు? ఈ దుర్భాషల వల్ల ఎవరు ఉప్పొంగుతారు, ఎవరు ఆనందిస్తారు, ఎవరు సంతోషిస్తారు? అందుకనే వాక్యం అంటుంది, అవసరమును బట్టి క్షేమాన్ని అభివృద్ధిని కలిగించే అనుకూల వచనమే పలకండి, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానివ్వకండి. ఎవరిని అనద్దండి. అవసరాన్ని బట్టి చక్కగా, మనకి ఎందుకంటే అవసరాన్ని బట్టి ఆయన కార్యాలు చేస్తాడండి. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్ముడు అంటేనే హోలీ. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన అవసరాన్ని బట్టి మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. బైబిల్లో అంటుందండి, రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట స్పష్టంగా చెప్పారు. 12:13 అంటున్నారు,
పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుతూ ఉండండి. అవసరతల్లో పాలు పొందండి. అందరూ పరిశుద్ధులే, అందరూ పరిశుద్ధులే. ఎవరికైతే మనస్సు లోపల మంచి ఉందో అందరిలోనూ మంచి చూస్తాడండి. ఏదో తెలుగులో ఒక సామెత అంటుంటారండి, పచ్చకామర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనపడద్దు అంటారు. అలాగ మనస్సు లోపల వ్యతిరేకతలు, కుళ్ళు, కుతంత్రాలు, కక్షలు, కార్పణ్యాలు, పగలు, ద్వేషాలు ఉంటే సమాజంలో మనకు అవే కనపడతాయి. అందరూ మనకి చెడిపోయిన వాళ్ళలాగా, చెడ్డవాళ్ళలాగే కనపడతారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే పరిశుద్ధుల అవసరత అన్న మాట చెప్తున్నాను నేను. ముందు అవసరాన్ని బట్టి మాట్లాడండి. 2, అవసరాన్ని బట్టి సహాయం చేయండి. పరిశుద్ధుల అవసరతలో మీరు పాలు పొందండి. ఏమని అంటున్నాడంటే వాళ్ళకి మీరు సహాయం చేయండి, శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి. మన శాస్త్రమే చెప్పిందండి, అతిథి దేవో భవ. ఆతిథ్యం ఇస్తున్నాము అంటే అతిథిలో దేవుడు ఉన్నాడు అనేటువంటి సంకల్పం మనలో ఉండాలండి. అతిథిని భగవంతుడిగా గమనించమని చెప్పిందండి ఆ మాట. కనుక ఆతిథ్యం ఇచ్చేటప్పుడు అవసరాన్ని బట్టి ఇవ్వండి, చక్కగా చెయ్యండి. దేవుని వాక్యం అంటున్నారు అవసరాన్ని బట్టి చేర్చుకోండి. నాకు అవసరాన్ని బట్టి మీరు నాకు చాలా చేశారంటాడండి పౌలు. ఒక సందర్భంలో ఆయన అంటాడు 20వ అధ్యాయంలో అపోస్తుల కార్యము 34వ వచనంలో ఒక మంచి మాట అన్నారండి. నా అవసరముల నిమిత్తము, నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకు తెలియను. మన అవసరతల కొరకు, ఇతరుల అవసరతల కొరకు మనం కష్టపడదాం. ₹1 మనం ఎక్కువ సంపాదిద్దాం. ఆ ఎక్కువ సంపాదన తీసుకెళ్ళి లేని వాళ్ళకి ఇవ్వండి. నేను ఎన్నో వీడియోలు చూస్తుంటానండి. ఓ పోలీస్ అని ఈ మధ్య చూశాను. ఒక ఆయన చెప్పులు కుట్టుకుని ఆయన ఒక టెంట్ వేసుకొని ఉంటే వెళ్ళే టెంట్ పీకేసాడండి పోలీసాడు. ఆ చెప్పులు కుట్టుకునేవాడు, బాబు నాకు ఉన్నదే అది చిరిగిపోయినా సరే అది వాడుకుంటున్నానంటే నాకు కొంచెం కష్టం తోచింది. ఏంది ఇంత అన్యాయం ఈ పోలీసు వాళ్ళు అని. కానీ ఆశ్చర్యం ఏంటంటే వెరీ నెక్స్ట్ మినిట్ ఆయన తన చీపులోంచి ఒక మంచి ఒక షెడ్ లాంటిది తీసుకొచ్చి అతనికి బిగించి ఇచ్చాడండి. ఆ చిరిగిపోయిన టెంట్లోంచి అతన్ని తీసి ఒక మంచి టెంట్ ఇచ్చాడు. నేను ఎంత మురిసిపోయానో, దానికి లైక్ కొట్టాను. ఈరోజు మనం నిజంగా పోలీసుడు అంటే మనకు అలాగే అనిపిస్తుంది. కానీ ఆ పోలీసు ఆయన మానవత్వాన్ని చూపించారు, వ్యక్తిత్వాన్ని చూపించాడండి. లెట్ us డూ గుడ్ థింగ్స్. అవసరమును బట్టి మేలు చేయండి. ఎందుకంటున్నానంటే ఖచ్చితంగా మన అవసరతలు దేవుడికి తెలుసండి. అవసరతలు వేరు, ఆశలు వేరు. నేను మళ్ళీ అంటున్నాను, ఖచ్చితంగా మన అవసరతలు ఆయన చూస్తాడండి. మన ప్రతి అవసరత అంటాడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 19లో కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మీరు ఎప్పుడైతే ఇతరుల అవసరాల గురించి ఆలోచన చేస్తారో, ఇతరులకి అవసరాన్ని బట్టి మంచి మాటలు మాట్లాడతారో, ఇతరుల అవసరాన్ని బట్టి వాళ్ళకి సహకారం చేస్తారో దేవుడు ఖచ్చితంగా చేస్తాడండి, నో డౌట్. మన అవసరతలన్నీ తీర్చగలిగేది దేవుడు ఒక్కడే. ఎలా తీరుస్తాడంటే సడన్గా మూటల ముళ్ళు ఏమి వేయడు. నువ్వు చేస్తున్న కష్టంలోనే మరింత సౌకర్యవంతంగా సహాయం చేస్తాడు. ₹10 వచ్చే చోట 20 వచ్చేటట్టు చేయగలడు. నీ కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ అవసరతలన్నీ తీర్చగలడు. అందుకని అవసరమును బట్టి. అయితే ప్రియులారా, మనకి అవసరాన్ని బట్టి మనం ఇవన్నీ పొందాలి అంటే దేవుని వాక్యం అంటుంది మనకి కాస్త ఓపిక ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 36వ వచనంలో ఒక మాట అంటున్నాడు, మీరు మీ దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉంది. ఆ దేవుడు మనకు సహాయం చేస్తాడు, కానీ ఆయన సహాయం చేసేదాకా కాస్త ఓర్చుకోండి. ఖచ్చితంగా మన అవసరతలన్నీ తీర్చగలిగే ఐశ్వర్యవంతుడు దేవుడే. ఆ దేవుడు తీర్చాలి అంటే మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. ఆయన చిత్తం ఏంటో తెలుసా అండి? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. నీ దగ్గర ఒకవేళ 2 అంగీలు ఉంటే అంగీ లేని వాడికి ఒక అంగీ ఇవ్వు. ఎవరైనా ఒకళ్ళు హాస్పిటల్లో పడుంటే వెళ్ళి పరామర్శించి వీలైతే కొంచెం ఆర్థికంగా సహాయం చేయి. ఇవి దేవుడు చెప్తున్నాడు.
అంతే తప్ప వెళ్ళి వాడిని దూషించు, వాడి బుర్ర మీద కొట్టు, వాడి చొక్కా గింజు కొట్టేసేయి, నువ్వు నమ్ముకున్న దేవుడు పేరు వాడు ఉచ్చరింపపోతే పళ్ళు రాలగొట్టి, ఇలాంటివన్నీ ఎక్కడ చెప్పలే. అవసరతల్లో ఆదుకోండి, దేవుడు తప్పకుండా మీ అవసరత తీరుస్తాడు. అందుకని అక్కడ అంటాడు, దేవుని చిత్తాన్ని మీరు నెరవేరిస్తే ఆ వాగ్దానములు, దేవుడు చేసిన ప్రతి వాగ్దానము నువ్వు పొందు నిమిత్తం ఓరిమి అవసరం. ఈరోజు అవసరము అనేది ఆలోచన చేయి మిత్రమా. నువ్వు అవసరంగా ఉన్నావా, అనవసరంగా మాట్లాడుతున్నావా? పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట అన్నాడు, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి, అవసరాన్ని బట్టే నానావిధ శోధనముల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖం కలుగుతుంది. ఒకవేళ మీకు దుఃఖం వచ్చినా, శోధన వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా, వేదన వచ్చినా అది ఏదో అవసరమే. అవసరాన్ని బట్టే దేవుడు పంపిస్తాడు. అవసరాన్ని బట్టి సహాయం చేయగలిగే దేవుడే అవసరమును బట్టే ఆ శోధన పెడతాడు. ఆ శోధన లేకపోతే నువ్వు రావు దేవుడి దగ్గరికి. ఆ కష్టం రాకపోతే నువ్వు చదవవు. నువ్వు ఎందుకు ఫెయిల్ చేస్తారు? నువ్వు ఇంకా బాగా చదువుతావని. అంతే తప్ప ఫెయిల్ అయిపోయి నీ బతుకంతా సర్వనాశనం చేసుకోమని ఏం అనుకోరు. ఏ చదువుతున్నటువంటి ఏ బోర్డు వాళ్ళు అలాంటి డిసైడ్ చేయరు. నువ్వు మరింత కష్టపడతావని, నువ్వు మరింత చదువుతావని, నువ్వు మరింతగా ఎదుగుతావని. తల్లిదండ్రులు తిడుతున్నారు అంటే దాని అర్థం నిన్ను తిట్టడానికి కనలేదు, నువ్వు ప్రయోజకుడు అవుతావని. అవసరాన్ని బట్టి కొంచెం శోధనలు వస్తాయి మిత్రమా, అవసరాన్ని బట్టి కష్టాలు కలుగుతాయి, అవసరాన్ని బట్టి ఇబ్బందులు వస్తాయి. కానీ అవన్నీ కలిగించిన దేవుడే నీ అవసరాలన్నీ కూడా తీర్చగలడు. దానికి మనకు కావలసిందల్లా ఓరిమి. అలా ఓర్చుకుందాం. దేవుడు అంటున్నాడు, అవసరమును బట్టి నేను ఖచ్చితంగా ఇస్తాను, నో డౌట్. ఆశపడేదల్లా దేవుడు ఇవ్వాలని ఏమీ లేదు, కానీ అవసరాలన్నీ మట్టుకు ఇవ్వగలడు ఆయన. అందుకని నేను అంటున్నాను, అవసరమును బట్టి నువ్వు ఎలా ఉన్నావు మిత్రమా? అవసరమును బట్టి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట అంటున్నారు. ఏమని అంటున్నారంటే, ఎలయనగా అక్కడ ఆయన చెప్తున్నాడు, తెస్సలోనికలో మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు నాకు సహాయము చేశారు. ఈరోజు మనుషులకి వారి అవసరతల్లో ఉపయోగకరంగా ఉన్నట్లుగా మీరు మాట్లాడండి, సహాయం చేయండి, వారి అవసరతలు తీర్చండి. ఖచ్చితంగా దేవుడు నీ అవసరత తీర్చగలడు, నీ ప్రతి అవసరము తీరుస్తాడు. అందుకని కాస్త శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, శోధన వచ్చినా ఓరిమితో ఉంటే మన ప్రతి అవసరత తీర్చగలిగే దేవుడు నీ అవసరత కూడా తీరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మా అవసరతలను బట్టి మేము కురింగిపోతున్నాం, మా అవసరతలను బట్టి మేము ఇబ్బంది పడుతున్నాం. కానీ మా అవసరతలన్నీ తీర్చగలిగే శక్తివంతుడైన నీ మీద ఆనుకొని మేము ఇతరులకు అవసరమైనప్పుడు సహాయపడే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించి మా అవసరతలన్నీ నీ ద్వారా తీర్చుకునే ధన్యత దయచేయమని ప్రార్థించి పొందుకుంటున్నాం. పరమ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు సదా తోడే ఉండి నడిపించి బలపరుచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.